ఎవరు వింటున్నారు? ఎవరు ఆలకిస్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే 12 సంవత్సరాల వయసులో బోధకుల మధ్యలో కూర్చొని వారి మాటలను ఆలకిస్తున్నాడు. మరి మీరు ఆలకిస్తారా? మీరు ఆలకిస్తున్నారా? మీరు వింటున్నారా? వినే లక్షణం, బోధకుల మాటలు ఆలకించే లక్షణం యేసుక్రీస్తు వారి లక్షణం. మరి ఆ లక్షణం ఇక్కడ కూర్చున్న మీకు ఉందో లేదో చూసుకోండి, చదవండి. అరే, నెంబర్ 1 వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. నెంబర్ 2 వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు. చదవమ్మా. ప్రశ్నలు కావాలి నాకు. అది వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు. అది బైబిల్ భాష. మన భాష ఏంటంటే వారికి ప్రశ్నలు వేస్తున్నాడు. ప్రశ్నలు వేస్తున్నాడు, డౌట్స్ అడుగుతున్నాడు. అవునా? ఎవరు అడుగుతుంది? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే డౌట్స్ అడుగుతున్నాడు, ప్రశ్నలు వేస్తున్నాడు. డౌట్ ఎందుకు అడుగుతాం? ప్రశ్నలు ఎందుకు వేస్తాం? జవాబు కోసం. ఇప్పుడు ప్రశ్నలు వేస్తుంది యేసుక్రీస్తు వారు, జవాబు చెప్పవలసింది ఎవరు? ఎవరు చెప్పాలి జవాబు? బోధకులు చెప్పాలి, సేవకులు చెప్పాలి, పాస్టర్స్ చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ప్రశ్న వేసేవారికి. డౌట్స్ అడిగేవారి డౌట్స్ ఎవరు క్లియర్ చేయాలి? ఎవరు? సేవకులు. ఇప్పుడు ప్రశ్న వేసే అలవాటు ఉందా ఎవరికన్నా? ఇక్కడ ఉన్న వారిలో ఎవరికన్నా ప్రశ్న వేసే అలవాటు ఉందా? ఏదైనా డౌట్ వస్తే బైబిల్లో సేవకులను అడిగే అలవాటు ఉందా? యేసుక్రీస్తు వారు ఒకటి ఆలకిస్తాడు, వింటాడు. వినేటప్పుడు, ఆలకించేటప్పుడు ఏదైనా డౌట్ వచ్చిందనుకో అడుగుతాడు. ఏదైనా ప్రశ్న వచ్చిందనుకో అడుగుతాడు. అడగటం తప్ప? చెప్పండి. అడగటం తప్ప అన్నోళ్ళు చేయొద్దండి. అట్ట అడగకూడదండి అన్నోళ్ళు చేయొద్దండి. అంటే ఏమైద్దో తెలుసు మీకు. పాస్టర్ గారిని అడగడం తప్పండి అంటే ఇప్పుడు మొదటి తప్పు ఎవరు చేసిన వాళ్ళు అవుతారు? ఎవరిని తప్పు పట్టిన వాళ్ళు అవుతారు? అది ఇప్పుడు మనకి మాదిరి ఎవరు? క్రైస్తవులకి మాదిరి ఎవరు? 1 పేతురు 2, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 అనుకుంటా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు, మీరు ఆయనలాగే నడుచుకోవాలి, ఆయన అడుగుల్లో అడుగులు వేయాలి. అలా ఆయన అడుగులలో అడుగులు వేసుకుంటూ నడుచుకోవాలని మీకు మాదిరి ఉంచిపోయెను. గనుక క్రైస్తవులు యేసుక్రీస్తు వారినే మాదిరిగా తీసుకోవాలి. ఇప్పుడు ఆయన విన్నాడు గనక మనం వినాలి. వినేటప్పుడు డౌట్స్ వస్తే, ప్రశ్నలు వస్తే అడగాలి. డౌట్